ఏంటి డిఫరెంట్ ప్రదర్శన చేస్తా ఉన్నారు, దీనికి కారణం ఏంటి? అన్న ప్రదర్శన ఎట్లా చేస్తున్నాం అనేది కాదు, మనం ఏం క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కరు చేసే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. ఎలా చేసేది అన్న పీస్ఫుల్లీ చేస్తున్నాం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? అక్కడ ఢిల్లీలో కావచ్చు, ఇటు ఇందిరా పార్క్ వేదికగా ఇక్కడ ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా నిరుద్యోగులంతా జంగి సైరన్ మోగించారు. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇలా చేసే ఈ లిక్కల వల్ల ఎఫెక్ట్ అయ్యేది మొత్తం యూతే అన్న. ఈ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో మాకు కావాల్సింది ఒకటే అన్న, అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ కోసం ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే చాలు. అడుగుతుంది మేము అదొకటే. చర్చలకు మేము సిద్ధమే అంటూ ధర్మేంద్ర ప్రధాన్ చెప్తా ఉన్నాడు, నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. సో సిద్ధమేనా అంటారా యూత్? అన్న వాళ్ళు చెప్తే మేము ఎప్పుడైనా సిద్ధమే అన్న, కానీ వాళ్ళ దగ్గర నుండి మాటలే వస్తున్నాయి తప్ప ఆ ఇంటెంట్ లేదన్న. మాటలు ఏమైనా చెప్తారు, ఆ ఇంటెంట్ చూపించి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. అప్పుడు అక్కడ కొంతమంది నిరుద్యోగులు గుండాలా విహరిస్తున్నారు, పోలీసుల్ని ఇష్టారాజ్యంగా కొడతా ఉన్నారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అన్న మీరు వీడియో తప్పుగా చూసినట్టు, అదంతా చేసింది పోలీస్ వాళ్ళు. సో అదంతా చేసింది పోలీస్ వాళ్ళు. మీకు కావాలంటే నేను వీడియోస్ కూడా చూపిస్తాను. అదంతా చేసింది పోలీస్ వాళ్ళు. అండ్ ఈ ప్లానింగ్, ఈ ప్రొటెస్ట్ని చెడగొట్టడానికి ప్లానింగ్ వాళ్ళు 3-4 డేస్ ముందటి నుండే చేస్తున్నారు. ముందే అక్కడ ట్రక్స్లో రాళ్ళు తెప్పించి పెట్టేసినారు, విరిగిపోయిన వెహికల్స్ అవన్నీ తెచ్చి పెట్టించినారు. సో ఇక్కడ వీళ్ళంతా చేస్తుంది ఏంటంటే ప్రొటెస్ట్ని బ్లేమ్ చేయడానికి ఒక రాజకీయం చేస్తున్నారు అన్న ఇలా అంతే. అండ్ గుండాల్లా ప్రవర్తిస్తుంది పోలీసులకు ఇక్కడ నేమ్ ట్యాగ్స్ లేవు. సో ఎవరన్నా గుండాలు సివిల్ యూనిఫామ్లో వచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. గుండాలు ఎవరు? ఏదో మూమెంట్లో స్టూడెంట్స్ కూడా దే లూజ్ దర్ పేషెన్స్. ఏదో మూమెంట్లో దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. ఆ ఒక్క క్లిప్ చూపించి మీరు అన్నింటినీ జస్టిఫై చేయడం చాలా తప్పు.